వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాకినాడలో ఉన్న రామకృష్ణారావుపేటలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలిసిన రోజే నేను వెళ్ళడం జరిగింది. ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇంకా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు తెలుసుకొని స్వామివారి దర్శించుకోవడానికి వెళ్తారు. ఈ కళ్యాణం అయితే ఒక్క రోజు కాదు 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా స్వామివారిని 9 వాహనాల పైన ఊరేగించడం జరుగుతుంది. అసలు గోవింద అని ఎందుకంటామో తెలుసా? ఒక రోజు వెంకటేశ్వర స్వామి అగత్యముని ఆశ్రమానికి వెళ్లి నాకు ఒక గోవు కావాలి అని అడిగారు. అప్పుడు ఆ ముని గ్రంథాల ప్రకారం సతీ సమేతంగా వస్తేనే గోవుని ఇవ్వగలమని చెప్పారు. అప్పుడు స్వామి వెళ్లి మరోసారి పద్మావతి అమ్మవారిని తీసుకొని వస్తారు. అప్పుడు అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళగా అక్కడ శిష్యులు మాత్రమే ఉంటారు. స్వామి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత శిష్యులందరూ కూడా మా గురువు గారి ఆజ్ఞ లేనిదే మేమేమీ చేయలేమని చెప్పగా స్వామి తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడే ఆశ్రమానికి చేరుకున్న అగత్యముని ఆ గోవుని తీసుకొని స్వామివారి వెనకాలే వెళ్తారు. వెనకాలే వెళ్తున్న అగత్యముని స్వామి గోవింద అని అంటారు. అంటే దాని అర్థం గోవు అంటే ఆవు, ఇంద అంటే ఇదిగోండి అని. అలా గోవింద గోవింద అంటూ శ్రీవారి వెనకాలే తిరుమల కొండ ఎక్కేస్తారు. అప్పటి నుంచి గోవు ఇంద అనే పదం గోవింద అని మారింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామివారిని గోవింద అనే తలుస్తారు, గోవింద అనే పిలుస్తారు.
దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. గోవిందా గోవిందా.